10 ఏళ్లలో కేసీఆర్ హరీష్ సాధించిన విజయాలేంది అసెంబ్లీలో చర్చిద్దాం. మీకు ఎంత సంఖ్య ఉంటుందో అంత టైము మీకు స్పీకర్ గారు ఇస్తారు. ఇచ్చిన స్పీకర్ టైంలలో కూడా మీరు ప్రతిపక్షాలను మాట్లాడిస్తారు. పర్సనల్ విషయాలు తీసుకొని పంచాయతీ చేస్తున్నారు. పర్సనల్ విషయాలు తీసుకొని పంచాయతీ చేస్తున్నప్పుడు ఏడికైతుంది మీరు చెప్పు. ముఖ్యమంత్రి వర్యులను అడుగుతున్నా యోగా చేయండి అది పక్కకు పెట్టారు. బనకచెర్ల ఏడున్నది, నల్లమల్ల మన దగ్గరనే ఉన్నదా అన్న పాలమూరు ముద్దుబిడ్డ మీరు. ఈడ తలకాయ పెట్టుకుంటాం సార్ మేము ప్రజలము, మా ముఖ్యమంత్రి మీరేనని. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీకే తెలియక వనకచెర్ల మీద మేము చిట్ట అయిపోయినాం. కేసీఆర్ మీరేం చింతపడకండి, ఆరోగ్యం కాపాడుకోండి, రోజు యోగా చేయండి, చిన్నజీయర్ సూక్తులు వినండి, పక్క రాష్ట్రానికి నీళ్లు ఇస్తున్నారనే చౌకబారు ఆరోపణలు ఆపండి. ఎందుకు మీ గురుగారు అంటున్నారని మీకు మండుతుందా? వాళ్ళు తీసుకుంటలేరా? 1956, 1975 డాక్యుమెంట్లు తీసుకొని చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీకు తెలవాలా 1956లో తెలంగాణ ఉండేనా? 1975లో తెలంగాణ ఎగ్జిస్ట్ అవుతుండేనా? రాహుల్ గాంధీని కలవనికి 40 సార్లు పోతావు అని మీటింగ్ పోనీకి చేతన అవుతుందా? ఏం మాట్లాడతారండి మీరు? మీ గురువు ఏది చెప్తుంది మాకు గురుత్వం కాదుడా. మీరు చెప్పింది ప్రజా నిర్ణయం కాదుడా. ప్రజలం అడుగుతున్నాం. పక్కకు పెట్టరు బీఆర్ఎస్ని. మీరు ఆధారాలు ఇస్తే మేమే రాషన్ పానీ తీసుకొని పోయి ఎక్కుతామని చెప్తున్నాం కదా. వెనకటికి ఎక్కలేదా? మాట్లాడలేదు. వాళ్ళు 1956 తీసుకొని చర్చనే లేదని అంటే నువ్వు చర్చించనిక కూడా పోతలేవు అని అంటే తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసినావు గురుదక్షిణ కింద.